కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరుచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆమేన్. ఈ యొక్క 8వ అధ్యాయం అండి, ప్రధాన గాయకునికి గీతిత్ రాగమును బట్టి పాడదగినటువంటి దావీదు కీర్తన. ఈ యొక్క 8వ అధ్యాయంలో ఆయన యొక్క మహిమను గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన మహిమ గల రాజండి, మహోన్నతమైనటువంటి దేవుడండి. ఎందుకంటే ఆయన కలుగజేసినటువంటి సృష్టి, సూర్య చంద్ర నక్షత్రములను చూడగా వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏపాటి వారము. పశు పక్షాదులను, చెట్లను, ఎన్నో జంతువులను తయారు చేసి వాటన్నిటి మీద మనకు అధికారం ఇచ్చినటువంటి దేవుడు ఎంత ప్రభావం గల దేవుడు. సముద్రములో ఉన్నటువంటి జీవరాశులను సృజించి వానిపై మనకు అధికారం ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు. అందుకని దావీదు గారు సెలవిచ్చారు, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది, ఎంత ప్రభావము గలదయ్యా అని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. God bless you all. Thank you for watching the video.